అందరికీ నమస్కారం. శివరాత్రి స్పెషల్ ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. శివుడు, రుద్రుడు, శంకరుడు, మహాదేవుడు, నీలకంఠుడు, పరమేశ్వరుడు ఇలా ఏ పేరుతో పెట్టి పిలిచినా పలికే ముక్కోటి ఒక్కడే. అడిగినవన్నీ ఇచ్చే బోలాశంకరుడు ఒక్కటే. మరి శివుడికి ఎంతో ప్రీతికరమైన ఈ మహాశివరాత్రి సందర్భంగా మన ఆయుర్వేద ఆహార కార్యక్రమం చూసే ప్రేక్షకులందరికీ కూడా అష్ట ఐశ్వర్యాలు, ఆరోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఆయుర్వేద ఆహార కార్యక్రమం చూసే ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మరి ఈ మహాశివరాత్రి సందర్భంగా మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆ శివుడికి ఇష్టమైనటువంటి ఎలాంటి ఔషధయుక్తమైన, ఆరోగ్యకరమైన, అందరికీ ఉపయుక్తకరమైన, ఎంతో రుచికరమైనటువంటి ఎలాంటి రెసిపీ తయారు చేయబోతున్నారో మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారిని అడిగి తెలుసుకుందాం. మరి తెలియాలి అంటే మన శిరీష గారిని పిలవాల్సింది. ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. నమస్తే మ్యామ్. నమస్తే కుమారి. ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. నీకు అలానే ఈటీవీ అభిరుచి ఆయుర్వేద ఆహారం ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మన డాక్టర్ రెడీగా ఉన్నాను, నేను రెడీగా ఉన్నాను. నాకు తెలిసి మీ కాన్సెప్ట్ అర్థమైపోయింది. మహాశివరాత్రి సందర్భంగా అసలు ఆ శివుడి పాటలు పాడకుండా ఉంటే ఎలా ఉంటుంది, ఆ శివుడిని స్మరించకుండా మనం వంట చేసుకుంటే ఎలా ఉంటుంది, అస్సలు బాగోలేదు కదా. సో మనం ఆ శివుడి పాటలో అలా లీనమైపోయి అప్పుడు మంచి ఔషధయుక్తమైన ఆహారం తయారు చేసుకుందాం. మరి అలా లీనం అవ్వాలంటే మనకి సింగర్ కావాలి కదా. ఇన్వైట్ చేసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, సింగర్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ తేజు రావుని ఇన్వైట్ చేసేద్దాం. ప్లీజ్ వెల్కమ్ తేజు. మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. హలో అండి. హలో అండి. మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీకు, డాక్టర్ గారికి అండ్ ఈ కార్యక్రమం చూసే ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మామూలుగా ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఔషధయుక్తమైన అలాగే ఎంతో రుచికరమైన రెసిపీస్ తయారు చేసి మన వ్యూయర్స్ అందరికీ కూడా చూపిస్తూ ఉంటాము. అండ్ వాళ్ళు కూడా తింటూ చాలా బలంగా, ఆరోగ్యంగా ఉంటారనమాట. సో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా డైరెక్ట్గా అసలు మనం ఏం తయారు చేస్తున్నామో పరిచయం చేసేదానికంటే ముందర శివుడికి సంబంధించింది ఏదైనా ఒక మంచి పాటతో కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా అనేది మా ఉద్దేశం. ఏమంటావు తేజు? ఖచ్చితంగా కదా. ఓకే, మరి ఇంతకీ ఏం పాట పాడబోతున్నావు? ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింత ఆటలే, పుట్టుక చావు యాతన నూరాసే నుదుటి రాతలే, నింగి నీలా అందరికొకటి వందాలోచనలెందుకు, బంధేయే ప్రతి మనిషి బంధాలోని బాధకు, మోదమొకటే వేదనొకటే జనులకి జగతిలో, ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింత ఆటలే. చాలా లీనం అయిపోయాం, అలా శివయ్య దగ్గరికి వెళ్ళిపోయాం కొంచెంసేపు. బ్రహ్మాండమైన శివుడి పాటతో మనము ఈరోజు స్టార్ట్ చేసేసాం కాబట్టి మరి ఆలస్యం చేయకుండా ముందుగా ఒకసారి మేడంని అడుగుదాం. ఈరోజు మనకి ఏంటి శివుడికి సంబంధించింది, శివుడికి ఇష్టమైంది ఏమైనా తయారు చేస్తున్నారా, ఏం తయారు చేస్తున్నారు, ఏంటిది మ్యామ్? సో ఇవాళ మనము శివరాత్రితో అందరు కూడా ఉపవాసాలు చేసి కొంచెం నీరసంగా ఉన్నట్టుగా అనిపిస్తారు కదా. సో వెంటనే ఏం తినాలో కూడా అర్థం కాదు. అందుకని మనకి శివుడు పూజ చేసి ప్రసాదం నైవేద్యంగా పెట్టినట్టుగా ఉంటుంది. అలానే మనకు కూడా ఆరోగ్యంగా, అంటే మనకు ఆ బలహీనత రాకుండా ఉపవాసం చేసినప్పుడు మన శరీరం కూడా మన అధీనంలో ఉండడానికి ఉపయుక్తంగా అండ్ మనకి ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తిని పెంచేటువంటి ఒక మంచి లడ్డుని తయారు చేసుకోబోతున్నాం. ఏదో లడ్డు అన్నారు, ఏం లడ్డు నేను అడగలేదు, ఏం లడ్డు మ్యామ్? సో అదే పుట్నాల కొబ్బరి లడ్డు. ఓకే,
ఓకే, సో మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. పుట్నాల కొబ్బరి లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వేగించిన పుట్నాల పొడి, వేగించిన పల్లీల పొడి, కొబ్బరి తురుము, బెల్లం, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ తురుము, నెయ్యి. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలి ఏంటి మ్యామ్ని అడుగుదాం. మ్యామ్, ఇంతకీ ముందుగా ఏం చేద్దాం? సో ముందుగా ఏం చేద్దామంటే మనం చెప్పాం కదా పుట్నాలని చక్కగా మనం డ్రై రోస్ట్ చేసుకొని ఒక కప్ మనం మంచిగా పౌడర్ చేసేసుకొని పెట్టేసుకున్నాము. సో అలా మనం ఫస్ట్ తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఓకే ఓకే ఓకే. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసేసి ప్యాన్ పెట్టేద్దాం. సో స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేయాలా? స్టవ్ వెలిగించేసేసి మనం ప్యాన్ పెట్టేసుకుందాం. ఓకే. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఆల్రెడీ మనం డ్రై ఫ్రూట్స్ ముక్కలుగా కట్ చేసేసుకున్నాం కదా, సో మనం నెయ్యి వేసుకొని ఒక స్పూన్ సరిపోతుంది కదా. సో నెయ్యి వేసేసుకుందాము. చక్కగా డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వేసాము, ఎందుకంటే ఈరోజు తన చేత మనం కొంచెం ఎక్కువ పాటలు పాడించుకుంటాం కాబట్టి. ఇక్కడ మేము డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాము, అంటే జీడిపప్పు, బాదం పప్పు, ఇలా మన ఇంట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసేసుకొని చక్కగా వేగించేసుకోవాలన్నమాట. ఒక స్పూన్ సరిపోతుంది, జస్ట్ మనకి కొంచెం వేగితే సరిపోతుంది. ఇవి వేగుతూ ఉంటాయి. ఈ లోపల తన చేత మరొక పాట పాడించుకోవాలి అని నా మనసు ఎందుకో బాగా తాపత్రయపడుతుంది. సో ఇప్పుడు మా కోసం ఏం మంచి శివుడు పాట పాడుతున్నావు అబ్బా తేజు? మహేష పాప వినాశ కైలాసవాస ఈశా, నిన్ను నమ్మినాను దేవా నీలకంధర దేవా. మహేష పాప వినాశ కైలాసవాస ఈశా, నిన్ను నమ్మినాను రావా నీలకంధర. భక్తివో పూజలేవో తెలియనైతిని, భక్తిదు పూజలేవో తెలియనైతిని, పాపమేదో పుణ్యమేదో కాననైతిని దేవా. పాపమేదో పుణ్యమేదో కాననైతిని దేవా. మహేష పాప వినాశ కైలాసవాస ఈశా, నిన్ను నమ్మినాను రావా నీలకంధర. పాట పాడడానికి నీలకంధరుడు వచ్చేస్తాడు అలా. నిజంగానే వచ్చి మనకి వరాలన్నీ కూడా ఇచ్చేస్తారు. ఫస్ట్ వరం నాకే ఇవ్వాలి, ఫస్ట్ వరం నాకే ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నాను తేజు. ఓకేనా? సో మేడం ఏంటి మంచిగా వేపేసాను, స్టవ్ ఆఫ్ చేస్తాను. మనం పక్కన పెట్టేసుకుందాం. ఓకే, ఇది ఒక బౌల్ తీసేసుకుందాము. దీంట్లోకి మంచిగా మొత్తం తీసేసుకుందాము. ఆ తర్వాత ఇందులోనే డైరెక్ట్ బెల్లం పాకం తయారు చేసేసుకుందామా. అయితే మరొకసారి స్టవ్ వెలిగిస్తాను, నేను ఆఫ్ చేశాను. ఇందాక తను పాడుతుంటే ఎందుకు మధ్యలో డిస్టర్బెన్స్ అని చెప్పి ఇప్పుడు మొత్తం బెల్లం వేసేనా? మొత్తం బెల్లం వేసేయండి. ఒక కప్పు బెల్లం వేసుకోవాలి. సో ఇప్పుడు మనం దాంట్లో సరిపడా నీళ్లు కూడా పోసేసుకుందాం. ఇలా పోసేసుకుందాం. బెల్లం ఎలాగో కొద్దిగా మనకి కరగాలి, పాకం అవ్వాలి. ఈ లోపల తేజు గురించి నేను తెలుసుకోవాలి. తేజు, పాటలు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా పాడుతున్నావు. ఇంతకీ అసలు ఎట్లా స్టార్ట్ అయింది ఇలాగ పాటల్లో? మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా ఇలా ఎంకరేజ్ చేసేవాళ్ళు కానీ, సింగర్స్ కానీ? ఇంట్లో అయితే సపోర్ట్ ఉంటుంది. మా నాన్నగారు పాడుతూ ఉంటారు. ఓహోహో. ప్రొఫెషనల్గా కాదు, బట్ ఇంట్లో పాడుతూ ఉంటారు. ఓకే. ఆయన వల్లే నాకు అలవాటు అయింది యాక్చువల్లీ. ఇంకా మూవీస్ అంటే కాలేజ్ నుంచి ఇంట్రెస్ట్, కానీ ఎక్కువ రియాలిటీ షోస్లో అయితే ఎక్కువ పార్టిసిపేట్ చేయలేదు. అంటే మీ నాన్నకి ఇష్టం కదా, నువ్వు ఎక్కడ రియాలిటీ షోలో కూడా పార్టిసిపేట్ చేయలేదు అని అన్నావు. అలాగా ఫస్ట్ ప్లేబ్యాక్ సింగర్గా స్టార్ట్ చేసినట్టున్నావు కదా? అవును. ఎట్లా వచ్చినాయి అవకాశాలు అవన్నీ కూడా? స్టార్టింగ్లో అంటే వైజాగ్లో నేను చదువుకున్న టైంలో అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ అయ్యేవి. తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యా. ఇక్కడ హైదరాబాద్కి వచ్చాక ఫస్ట్ కోరస్లో జాయిన్ అవ్వడం. సంగీతం నేర్చుకున్నావా? ఫస్ట్ వెస్ట్రన్ క్లాసికల్ నేర్చుకున్నా. ఓకే. అంటే ఏజ్ నుంచి నేర్చుకున్నావు సంగీతం అంతా? లేట్గానే నేర్చుకున్నా యాక్చువల్లీ. ఓకే. ఆఫ్టర్ గెటింగ్ ఇన్ కాలేజ్ ఆ తర్వాత నేను నేర్చుకున్నా. ఓకే, చిక్కగా అయ్యింది. నెక్స్ట్ ఏం చేద్దాం? సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మనం మంచిగా వేయించుకొని పొడిలాగా చేసేసుకున్నాం కదా పుట్నాల పొడి అంతా కూడా. సో అది మెల్లమెల్లగా మనం దీనిలో కలుపుతూ ఉంటాం. ఓకే, ఉండలు వస్తాయా లేకపోతే? ఓహో. సో ఇప్పుడు మాత్రం కొంచెం మనం చూసుకుంటూ మనం కలపాలి, లేకపోతే మళ్ళీ ఉండలుగా వచ్చేస్తుంది. సో ఒకటి తర్వాత ఒకటి మనం అన్ని పౌడర్స్ కూడా వేసేసుకోవచ్చు. ఓకే, మీరు నాకు చాలా పెద్ద టాస్కే ఇచ్చారు మ్యామ్. ఇప్పుడు నేను ఇవన్నీ కూడా
ఉండలు లేకుండా కలపాలి. వితౌట్ ఎనీ హెల్ప్ నేను చేసేస్తాను అబ్బా, నాకు ప్రాబ్లం లేదు. కావాలంటే ఒక పాట పాడి నాకు హెల్ప్ చేయి, నేను ఇంకా ఫాస్ట్గా ఇలా కలిపేస్తాను ఒక మిషన్ కలిపినట్టు. ఖచ్చితంగా పాడదాం. అన్నీ వేసేస్తాను అన్నీ వేసి పౌడర్ వేసేస్తాను. సో మనం ఇప్పుడు పుట్నాల పొడి వేసుకున్నాం, వేగించుకున్న పుట్నాల పొడి, వేగించుకున్న పల్లీల పొడి 1/2 కప్, అంటే అది ఫుల్ కప్ తీసుకుంటే ఇది 1/2 కప్ తీసుకున్నాము. అలాగే ఏంటంటే మనము కొబ్బరి 1 కప్పు కొబ్బరి తురుము కూడా తీసుకున్నాము. ఇవన్నీ కలిపేసాక అప్పుడు మనం లాస్ట్కి డ్రై ఫ్రూట్స్ వేసేద్దాం. ఇప్పుడే ఈ యాలక్కుల పొడి కూడా, ఈ యాలక్కుల పొడి కూడా 1 స్పూన్ అనమాట. సో ఇవన్నీ తీసుకొని నేను మంచిగా కలుపుతూ ఉంటాను అనమాట. నేను కష్టపడి కలుపుతున్నాను, నాకు ఈ కష్టం తెలియకూడదు అంటే నేను కొంచెం ఇలా కష్టపెడుతున్నాను కదా, బలం పెడుతున్నాను. ఇది నాకు తెలియకూడదు అంటే ఫస్ట్ నేను ఒక మంచి పాట పాడాలి, అది కూడా నీకు బాగా ఇష్టమైన పాట ఈసారి. లాలి లాలి అనురాగం సాగుతుంటే ఎవరు నిదురపోరే, చిన్న పోదామరే చిన్ని ప్రాణం, కాసే వెన్నెలకు వీచి గాలులకు హృదయం కుదుట పడదే, అంత చేదామరే వేణుగానం, కళ్ళు మేలుకుంటే కాలమాగుతుందా భారమైన మనసా, ఆ పగటి బాధలన్నీ మరచిపోవుటకు ఉంది కాదై ఏకాంత వేళ, లాలి లాలియను రాగం సాగుతుంటే ఎవరు నిదురపోరే, చిన్న పోదామరే చిన్ని ప్రాణం. కదా అలా నిద్ర వచ్చేసింది కదా. అసలు ఎవరు నిద్రపోరు అంటే వాళ్ళందరూ ఇంతమంది వర్క్ చేసుకుంటుంటే నిద్రపోలేకపోతున్నా అంటే మీరు పాడిన పాటకి వచ్చేసింది ఆల్రెడీ. అలా నిద్రపోవాలనిపించింది, కానీ ఏం చేస్తే ఇక్కడ నేను ఇప్పుడు లడ్డు చేయాలి కదా, ఇక్కడ ఫస్ట్ ఆ లడ్డులో లీనమైపోయాను. బట్ నిజంగా సూపర్ అబ్బా, నువ్వు మాట్లాడేటప్పుడు ఎంత సున్నితంగా ఏమంటారు అది అంతేనా, అలాగే అంటారు కదా మ్యామ్. సో అలా ఉందో పాడేటప్పుడు కూడా అంత వినసొంపుగా అనమాట, సున్నితంగా కూడా వినసొంపుగా అలాగే ఉంది ఎగ్జాక్ట్గా, అంత బాగా పాడేసావు, సూపర్. అండ్ ఇప్పుడు దీంట్లో ఏం చేయాలి మ్యామ్? సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే నెయ్యి వేసేసుకున్నాము. నెయ్యి నెయ్యి మొత్తం వేసేసైనా ఒక చిన్న కప్లో నెయ్యి తీసుకున్నాం కదా, నెయ్యి మొత్తం కూడా మనం వేసేసుకుంటున్నాం అనమాట. నెయ్యితో పాటు ఇప్పుడు మనం ఆ డ్రై ఫ్రూట్స్ కూడా దానిపైన వేసేసుకొని చక్కగా లడ్డూలాగా చేసేసుకోవచ్చు. ఓకే, డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని. సో ఇప్పుడు ఇలా పాడుతూ ఇలా డెవలప్ అవుతూ ఎదుగుతూ ఉన్నావు కదా, సో ఎలా ఉంది ఇంట్లో వాళ్ళ రియాక్షన్, పేరెంట్స్ రియాక్షన్? హ్యాపీగానే ఉంది. హ్యాపీ ఫీల్ అవుతుంది. డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే నేను సో నేను ఇలా లడ్డూలు తయారు చేస్తూ ఉంటానన్నమాట. ఈ లోపల మన తేజు ఒక సూపర్ డైలాగ్ చెప్తుంది. కలర్ డిజైన్ ఒకేలా ఉండొచ్చు కానీ చూసే వాళ్ళు వేరువేరుగా చూస్తారు కదా. అవును, అది వేరు కదా. ఓ డైలాగా, నేను ఏదో చెప్తున్నావు అనుకున్నా, నాకు ఏదైనా చెప్తుంటే నేను ఇంకా అవును 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 అంటున్నా. ఇంకొక పాటే పాడించుకుందాం మనం అంటున్నాం. ఒక మంచి సాంగ్తో మనం ఈ లడ్డూలు తయారు చేద్దాం. అప్పుడు మీకు నచ్చిన పాట చెప్పండి. సో ఎస్వి రంగారావు శివరాత్రి సందర్భంగా అంటే శివుడికి సంబంధించిన పురాతనమైన ఇతిహాసాలు ఉంటాయి కదా, దానిలో ఎస్వి రంగారావు చాలా బాగా చేశారు కదా, దానిలో ఒక మంచి పాట అంటే ఓల్డ్ సాంగ్స్. దేవదేవదవలాచల మందిర గంగాధర హర నమో నమో, దైవతలోక సుధాంబుధి మకర లోక శుభంకర నమో నమో, దేవదేవదవలాచల మందిర గంగాధర హర నమో నమో, దైవతలోక సుధాంబుధి మకర లోక శుభంకర నమో నమో, నమో 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 నమో. సూపర్ సూపర్. అసలు శివుడు కేవలం జస్ట్ శివయ్య ఓం నమ శివాయ అని అనుకుంటేనే
మనం అడిగిన కోరిక ఇచ్చేస్తాడంటే ఆయన కూడా ప్రత్యక్షం అయిపోతాడు. అంత అంటే ఆయన బోలా శంకరుడు అని అంటారు కదా. సో ఇప్పుడు మా తేజు అయితే చాలా పాటలు పాడేసింది శివుడికి సంబంధించినవి. తేజు మరి ఇక్కడ వరం కోరుకోవడమే ఆలస్యం, ఆయన అలా ఇచ్చేస్తాడు. మంచి మంచి పాటలు నిజంగా చాలా బాగా పాడింది కదా మ్యామ్. ఎస్, చాలా బాగా పాడింది. ఇక్కడ చాలా లడ్డూలు కూడా చక్కగా తయారు చేసేసాము. మంచి స్మెల్ కూడా వస్తుంది కదా. ఇది బాగుంటాయి ఎగ్జాక్ట్గా మనకి అంటే ఇంట్లో తయారు చేసుకునేటట్టుగా చాలా ఔషధయుక్తంగా చాలా రుచికరంగా ఉండేటట్టుగా తయారు చేస్తున్నాను. నువ్వు కూడా చక్కగా ఇలాంటి ఏదైనా సందర్భంలో తయారు చేయాలి. సో నేను చక్కగా ఇలా లడ్డూలు అన్నీ కూడా తయారు చేసి పెట్టేశాను ప్లేట్లో. అయిపోయిందమ్మా నా బాధ్యత. నా బరువు బాధ్యతలన్నీ ఇప్పుడు మేడంకి ఇస్తాను. మేడం లడ్డూ చక్కగా తయారు చేసేసుకున్నాం. సో ఇది మనం టేస్ట్ చేసే కంటే ముందర, దీని యొక్క బెనిఫిట్స్ చెప్పే కంటే ముందర ఏం చేద్దామంటే, ఏం చేస్తాము అన్నీ అయిపోయినాయి కదా, ఇంకేమైనా వేయడం తక్కువైందా? లేదు, తను పాటలు పాడేసింది కదా. లాస్ట్ ఒక పాట పాడించుకొని ఆ తర్వాత నేను బెనిఫిట్స్ చెప్తాను. మనసులో ఉన్నది మాత్రం మీరు భలే చెప్పేశారు మేడం. యాక్చువల్గా సో ఏంటంటే మనం లింగోద్భవం జరుగుతుంది కదా శివరాత్రి సమయంలో. సో అలా మనం తన నోటి ద్వారా లింగాష్టకాన్ని వింటే బాగుంటుందని అనిపించింది. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాషిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం. చాలా బాగా పాడారు. అదే చూస్తున్నా, అడిగిన మేడం దగ్గర నుంచి ఇంకా క్లాప్స్ రావట్లేదంటే నేను వెయిటింగ్ అనమాట. మునిపోయారా? చాలా బాగా పాడింది కదా. అసలు ఈ మహాశివరాత్రి సందర్భంగా మన తేజు అయితే మాత్రం నిజంగా చాలా 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 మంచి మంచి శివుడి పాటలు పాడేసింది. అఫ్కోర్స్ శివుడి పాటలు అన్నీ కూడా చాలా మంచిగా ఉంటాయి, చాలా చక్కగా పాడేసింది. అండ్ మేడం, సో ఇప్పుడు నేనేం చెప్తానంటే వీటి యొక్క ఔషధ గుణాలు, ఎవరెవరు తినాలి, ఎందుకోసం తినాలి, ఏంటి? సో మనం ఇప్పుడు చేసుకున్నటువంటి పుట్నాల కొబ్బరి లడ్డు అనేటువంటిది మనకి దేహ పుష్టికి అలానే మేధస్సు కూడా వృద్ధి చెందడానికి ముఖ్యంగా బల్యంగా పనిచేస్తుంది అనమాట. అండ్ మనకి రక్తహీనత నుంచి కూడా మనల్ని కాపాడుతుంది. సో అంటే మన శరీరంలో ఉన్నటువంటి రక్త లెవెల్స్ అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెంచడంతో పాటు మనకి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. దీనిలో మనం డ్రై ఫ్రూట్స్తో పాటు మనం దీనిలో ఏం వేసుకున్నామంటే ఆక్రోట్ అవి కూడా వేసుకున్నాం కదా. సో చిన్నపిల్లలకు కానివ్వండి చాలా మేధస్సు వృద్ధిగా అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. అలానే ఏజింగ్ వాళ్ళు ఉంటారు కదా, అంటే కొంచెం వయసు పైబడిన వాళ్ళకి కొంచెం మతిమరుపు రాకుండా ఉండడానికి కూడా ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే. సో ఇంకా ఏమంటే మనకి దీనిలో మనం కొబ్బరి కూడా వేసుకున్నాం కాబట్టి మనం కొంచెం 1-2 లడ్డులు ఎక్కువ తిన్నప్పటికీ కూడా మనకు అంత ఫ్యాట్ ఏం రాదు, ఎందుకంటే మనం దీనిలో బెల్లం వేసుకున్నాము. సో మనకి వెయిట్ గెయిన్ కూడా ఎక్కువగా ఏం అవ్వదు. చిన్నపిల్లలకు మాత్రం బలంగా ఉంటుంది అనమాట. ఎంతో బలాన్ని ఇచ్చేటువంటి లడ్డు అనమాట. సో రోజుకొక లడ్డు తిన్నా కూడా మనకి చక్కగా ఇమ్యూనిటీ పవర్ కూడా వస్తుంది, అంటే రోగనిరోధక శక్తి వస్తుంది. అండ్ మనకి జీర్ణం కూడా చక్కగా అయిపోతుంది. సో ఇది నైవేద్యం లాగా పెట్టేసి మనం ప్రసాదం లాగా తీసుకున్నట్లయితే మనకు అటు దైవశక్తి అలానే మనం తీసుకున్నందువల్ల మనకు శారీరకంగా ఎంతో ఆరోగ్యంగా మానసికంగా ఎంతో దృఢంగా కూడా ఉంటాం అనమాట. సూపర్. సో ఇన్ని మనకు ఉపయోగాలు, ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి పుట్నాల కొబ్బరి లడ్డు రెడీగా ఉంది. ఓకే. సో ఇక్కడ మేము లడ్డు తయారు చేసాం కదా తేజు. ఫస్ట్ మా గెస్ట్వి ఈరోజు పైగా పాటలు పాడి పాడి అసలుకే అలసిపోయిందేమో. ఒక లడ్డు ఇచ్చేస్తే ఇన్స్టెంట్ ఎనర్జీ. లడ్డు కావాలా నాయనా? షూర్ మేడం. థ్యాంక్ యూ. చాలా బాగుంది, మరీ అంత స్వీట్గా కాకుండా మోడరేట్గా ఉంది. ఓకే. సో నచ్చిందా నీకు? ఇంతకీ చాలా బాగా నచ్చింది. చాలా టేస్టీగా ఉంది. బాగుందా? ఎందుకంటే కుమారి చేసింది కదా, సో చాలా టేస్టీగా ఉంటుంది. సో నెయ్యి కూడా చక్కగా వేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఏజీ నాకు పొగడతలు అంటే పెద్దగా ఇష్టం ఉండదు, కానీ అప్పుడప్పుడు అందరూ పొగుడుతూ ఉంటారు. ఏం చేయరు, ఈ లడ్డు నాకు తెలిసి మీ అందరికి కూడా ఈ లడ్డు తినాలి అని అనిపిస్తుంది అని చెప్పి, కానీ ఏం చేయలేము. ఇంట్లో తయారు చేసుకొని తినండి. ఇప్పుడు మాత్రం నేనే తింటాను. సో
మొత్తానికి అందరికీ ఎంతో ఆరోగ్యాన్ని, ఇమ్మీడియట్ ఇన్స్టెంట్ ఎనర్జీని మీ అందరికీ అందించే పుట్నాల కొబ్బరి లడ్డు అయితే మనం తయారు చేసేసాం కదా. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. శివరాత్రి సందర్భంగా ఉపవాసాలు ఉంటారు, అలాగే నిద్రలు కూడా పోరు, కాబట్టి మీ అందరూ కనుక ఇలా లడ్డు తయారు చేసుకొని తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. పుట్నాల కొబ్బరి లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వేగించిన పుట్నాల పొడి, వేగించిన పల్లీల పొడి, కొబ్బరి తురుము, బెల్లం, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ తురుము, నెయ్యి. పుట్నాల కొబ్బరి లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసి అందులో డ్రై ఫ్రూట్స్ తురుము వేసి వేగించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు బెల్లం, 2 కప్పుల నీళ్లు పోసి పాకం పట్టుకోవాలి. బెల్లం కరిగాక 1 కప్పు వేగించిన పుట్నాల పొడి, 1 కప్పు వేగించిన పల్లీల పొడి, 1 కప్పు కొబ్బరి తురుము, అలాగే యాలకుల పొడి వేసి బాగా కలుపుకొని చివరిగా డ్రై ఫ్రూట్స్ అలాగే నెయ్యిని కూడా వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకొని మిశ్రమం చల్లారాక చేతికి నెయ్యి రాసుకొని లడ్డూల్లాగా చుట్టుకుంటే ఎంతో రుచికరమైన, అలాగే రక్తహీనతను తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచి మతిమరుపును తగ్గించే శివరాత్రి స్పెషల్ పుట్నాల కొబ్బరి లడ్డు రెడీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఈ మహాశివరాత్రి సందర్భంగా మనకు మంచి లడ్డూని మీరు పరిచయం చేసినందుకు. థ్యాంక్ యూ కుమారి. యా, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ తేజు, మంచి మంచి సాంగ్స్ మా కోసం పాడినందుకు. నిజంగానే తేజు చాలా బాగా పాడింది. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు వన్స్ అగైన్ మన తేజుకి అలాగే మన ఆయుర్వేద ఆహార కార్యక్రమం చూసే ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు.